ఫ్రెండ్స్ హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ హాయ్. ఈరోజైతే శాన్వమ్మ మీ డ్రెస్సులు చూపిస్తుందంట, చూద్దాం మనము. శాన్వమ్మ ఏ డ్రెస్ చూపిస్తావు ఫస్ట్? ఓకే చూపించు. ఆమె ఫేవరెట్ డ్రెస్ ఇది, చెప్పు ఏ కలర్ ఉంది డ్రెస్? పింక్ కలర్ డ్రెస్ చూడండి, చాలా బాగుంటుంది ఈ డ్రెస్. పైన అయితే మొత్తం మనకు ఫ్లవర్స్ వచ్చినాయి. పైన ఫ్లవర్స్ని మొత్తం ఏంటంటే మిర్రర్ వర్క్, మిర్రర్ తోటి చెమ్కీలు అండ్ పూసలతోటి మొత్తం ఫ్లవర్ని నింపేసారు. లుక్ అయితే బాగుంటుంది. హ్యాండ్స్ అయితే చాలా డబుల్ హ్యాండ్స్ వచ్చినాయి. హ్యాండ్స్ మామూలుగా మనకు ఏదో క్లాత్ తీసుకొని ఇట్లా కుట్టడం కాకుండా ఇట్లా మలిపి మంచిగా అంటే కుచ్చులాగా కొంచెం మనకి ఏంటంటే రిబ్బన్ హ్యాండ్స్ అంటాం కదా, అట్లాంటి హ్యాండ్స్ వచ్చినాయి. డ్రెస్ మొత్తం ఫ్లవర్స్ తోటి ఉంటుంది. లైట్ పింక్ కలర్, బేబీ పింక్ అంటాం కదా, బేబీ పింక్ మీద మనకు థిక్ మెరూన్ కలర్ ఫ్లవర్స్ అనేది వచ్చినాయి. కింద చూడండి మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి. ఒక డబుల్ లేయర్ వచ్చింది. మొత్తం లేయర్స్ అనేది ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే, పట్టుకో ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూద్దాం. 1 2 నెక్స్ట్ 3 4 లేయర్స్ ఉన్నాయి. మొత్తం కిందకి వదిలేసి డ్రెస్ మొత్తం 4 లేయర్స్ వచ్చినాయి. మనకు బార్బీ డ్రెస్ ఉంటుంది కదా, వైట్ కలర్ సేమ్ అదే లుక్లో ఉంటుంది, కానీ పింక్ మొత్తం ఇది బేబీ పింక్ డ్రెస్ అనేది చాలా డిఫరెంట్ హ్యాండ్స్, చాలా బాగుంటుంది. ఇది 1200 మా అనుకుంటా. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. డ్రెస్ అయితే వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఓకే తీసి బ్యాక్ సైడ్ చూపి. బ్యాక్ సైడ్ ఎట్లా వచ్చింది? బ్యాక్ సైడ్ వెనకకు చూడండి, నాకు మొత్తం కింద ఫ్లవర్ డిజైన్స్ వచ్చినాయి కదా, కింద వెనక సైడ్ కూడా మొత్తం అదే ఫ్లవర్ డిజైన్స్, కానీ చెమ్కీ వర్క్ అనేది రాలేదు. ఫ్రంట్ సైడ్ అయితే చెమ్కీ వర్క్, పూసలు, మిర్రర్ తోటి మొత్తం నింపేసారు. చాలా బాగుంటుంది. ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తావు మమ్మీ? నెక్స్ట్ నీకు ఇష్టమైన డ్రెస్ ఏది చూపించే? నీకు ఏ డ్రెస్ ఇష్టం చూపి తొందరగా. ఓకే ఆ డ్రెస్సా? చూడండి ఈ డ్రెస్ అయితే అమెజాన్లో అప్పుడు బాగా ఫ్యాషన్ ఉండే, అమెజాన్లో తీసుకున్నాము మేము. అంటే పెద్దవాళ్ళు కూడా తీసుకున్నారు, చాలామంది పెద్దవాళ్ళకు కూడా చాలామంది ఇష్టం అంటే లైక్ చేసిన డ్రెస్. అయితే కింద మాత్రం ఇట్లా కుట్టింది వచ్చింది, పైన మాత్రం కుట్టింది కాకుండా క్లాత్ వచ్చింది. పైన చూపి మమ్మీ, టాప్ చూపి పైన టాప్. ఇది అయితే కుట్టింది కాకుండా క్లాత్ వచ్చింది. ఇది నేనే స్టిచ్ చేసిన శాన్వి కోసం. చాలా లుక్ ఇస్తుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. ఏదైనా మనకు లంగావోని టైప్లో కూడా మనకు వేసుకోనికి బాగుంటుంది. పైన ఇట్లా బ్లౌజ్ లాగా కుట్టేసుకొని కిందికి ఇది ఒక లెహంగా లాగా వచ్చేసి ఏదైనా చున్నీ దీనికి మ్యాచ్ చేయడం, మెరూన్ కలర్ కానీ ఇంకేదైనా గ్రీన్ కలర్ లేదంటే వైట్ కలర్ ఏదైనా చున్నీ వేసుకుంటే మనకు లంగావోని లాగా కూడా పనిచేస్తుంది, లెహంగా మోడల్లో చాలా బాగుంటుంది. కింది చూపి మమ్మీ, కింది ఇట్లా పట్టుకొని చూపి. చూడండి కింద మొత్తం మనకు కలంకారీ డిజైన్ లాగా మొత్తం కింద అనేది ఒక పార్క్ లాగా వచ్చేసి డిజైన్ అనేది మొత్తం మనకు ఏమంటారు కలంకారీ మోడల్లో వచ్చినాయి. డిజైన్ అయితే మొత్తం ఫ్లవర్స్, ట్రీస్ మొత్తం మనకు ఫారెస్ట్ మోడల్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది జింకనా ఇది, అట్లాంటిది చూడండి మొత్తం. ఓకే ఫ్లవర్స్ ఎంత బాగుంది, ట్రీస్ మొత్తం లుక్ అయితే చాలా ఎంతో హెవీ, కొంచెం అంత ప్రింటెడ్ టైప్ వచ్చేసింది, మొత్తం ప్రింట్ మోడల్. అయితే కాస్ట్ అనేది చాలా తక్కువ కాస్ట్, 450 అనుకుంటా. 450లోనే మంచి ప్రింటెడ్ డ్రెస్, చాలా లుక్ ఇస్తుంది. ఇదైతే ఇది అమెజాన్ నుండి తీసుకున్నాం, పైనది కూడా బాగుంటుంది. ఓకే నెక్స్ట్ ఏ చూపిస్తాం మమ్మీ? చూపి. శాన్వమ్మ ఈ డ్రెస్ అయితే ఎప్పుడు దసరాకి తీసుకున్నాం శాన్వమ్మ కోసమని, కొంచెం ఫ్యాన్సీ మోడల్లో ఉండాలని ఇట్లా తీసుకున్నాం. స్కూళ్ళకి ఇట్లా పనిచేస్తుందని ఫ్యాన్సీ మోడల్ డ్రెస్ అయితే మొత్తం కిందికి ఇట్లా 3 లేయర్స్ లాగా వచ్చేసి
డిజైన్స్ ఉన్నాయి. హ్యాండ్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి. యాక్చువల్గా అన్నీ సేమ్ అవుతాయి కాబట్టి హ్యాండ్స్ డిఫరెంట్గా ఉండాలని ఇట్లా డిఫరెంట్ మోడల్లో తీసుకున్నాం. వేస్తే చాలా లుక్ ఉంటుంది. కిందికి మాత్రం ఒక పాయింట్ వచ్చింది. పైన ఏ కలర్ ఉందో ఆ కలర్ పాయింట్ అనేది వచ్చింది. కిందికి పట్టుకోమ్మా, ఇట్లా చూపి, పైన కొంచెం పైనకు పట్టుకొని చూపి. చూడండి డ్రెస్ అయితే బాగుంది. డిఫరెంట్ కలర్ కూడా వేయండి, ఎప్పుడు వేసిన కలర్లు కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్. మొహంగా కిందికి పట్టుకో, మొహం పైన పట్టుకుంటే ఏం తెలుస్తుంది. కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుందని ఇలా తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఏది ఇప్పుడు ట్రెండీ మోడల్గా మనకు ప్లాజా పాయింట్ అంటాం కదా, ప్లాజా మోడల్లో తీసుకున్నాము. ఇది కింది చూపి మమ్మీ, పాయింట్ చూపి. చూడండి పాయింట్ అయితే మొత్తం మనకు ప్లాజా మోడల్లో వచ్చి చెక్స్ మోడల్ ఉంటాయి కదా, చెక్స్ మోడల్లో తీసుకున్నాం. డిఫరెంట్ టైప్ కొంచెం ఫ్యాన్సీ మోడల్లో. నాకు ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే జిప్ వచ్చింది ఒకటి ఇట్లా పెట్టుకోనికి. మనకు కొంచెం ఎక్కువ తక్కువ అయితే సెట్ చేసుకోనికి ఇక్కడ జిప్ వచ్చింది. నెక్స్ట్ ఇది బాగుంటుంది. పైన టాప్ చూపి. చూడండి టాప్ వెనుకకైతే జిప్ వచ్చింది. కింద ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ బెల్ట్ మోడల్ సెట్ చేసుకొని ఇక్కడ బెల్ట్ అనేది ఉంది. ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇంట్లోకి వెళ్ళి తీసుకొని అట్లా పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. వైట్ కలర్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా మనకి ఏంటి 3/4 హ్యాండ్స్. ఏదైనా జీన్స్ మీదకి కూడా ఈ టాప్ వేసుకోవచ్చు, దీని మీదకే కాకుండా చాలా బాగుంటుంది. పైన ఫ్లవర్స్ వచ్చినాయి. శాన్వమ్మ చూయించు. అట్లా కింద అట్లా బెల్ట్తో సెట్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ వచ్చినాయి. మెడకు కిందికి పెట్టుకో కనబడుతుంది. అట్లా వైట్ కలర్ చాలా బాగుంటుంది. టాప్ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఫ్లవర్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి పైన లుక్ అనేది బాగుంటుంది. కింద మొత్తం ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. ప్లాజా మోడల్ ట్రెండీగా నడిచే మోడల్ ఇది. నెక్స్ట్ ఏం చూపిస్తావురా? చూపి. దీన్ని అని అంటే నేను యాక్చువల్గా గ్రీన్ కలర్ శారీ ఉండే, అయితే దాంతో ఇట్లా ఆమెకు ఒక లంగవోని కోసమని ఇట్లా రెడీ చేసిన. పైన టాప్ అనేది ఇంకా రెడీ చేయలేను. రెడీ చేసిన తర్వాత దీని గురించి నెక్స్ట్ అట్లా వీడియోలో చూపిద్దాం. గ్రీన్ కలర్ చాలా లుక్ ఉంటుంది. నాకు కడితే కొంచెం స్టిఫ్గా అంత బాగాలేదు, అంటే బాగానే ఉండే కానీ కరెక్ట్గా వస్తలేదు. చాలా టైమ్స్ కట్టిన, అయితే కుడదాంలే లంగావోని అనే విధంగా నేను ఇది సెట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంది, అమ్మగానికి ఇది వాళ్ళ మామయ్య తీసుకొచ్చిన డ్రెస్. అదే వాళ్ళ గృహప్రవేశంకు తీసుకున్నాడు. డ్రెస్ పైన మెరూన్, పైన మాత్రం రెడ్, కింద గ్రీన్ కలర్. మొత్తం ఇది పట్టు మోడల్. చూడండి కొంచెం ఇది ఏం పట్టో తెలియదు కానీ పట్టు మోడల్. మొత్తం ఏంటంటే లీవ్స్ వచ్చినాయి. లీవ్స్ వచ్చి పైన మొత్తం వర్క్, మిర్రర్ వర్క్, చెమ్కీలు అట్లాంటి మొత్తం పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి. హ్యాండ్స్ డిఫరెంట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పిల్లలకి. వర్క్ అయితే మన బ్లౌజ్కి వేసుకుంటాం కదా బ్యాక్ సైడ్, అట్లాంటి వర్క్కే పెట్టచ్చు. 1000 కంటే ఎక్కువనే. దీనికైతే 1200 1300 పడ్డది డ్రెస్. చున్నీ కూడా చాలా లెంతీగా వచ్చింది. చున్నీ మస్తు పెద్దగా వచ్చింది, పెద్దవాళ్ళు వేసుకునేటట్టు. చూడండి అమ్మగానికి ఏంది శాన్వికి కింద అంటుంది. డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. ఓకే బాయ్.